మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఖమ్మం జిల్లాలో మీ సేవ నుంచి సర్వీసులు పొందాలంటే వినియోగదారులకు పెద్ద ప్రయాసంగా మారింది. గడిచిన 10 రోజుల నుంచి కూడా డెత్ సర్టిఫికేట్లతో పాటుగా బర్త్ సర్టిఫికేట్లు కూడా జారీ కావడం విషయంలో సర్వర్ ప్రాబ్లం ఉండటం వలన కూడా చాలా వరకు కూడా వినియోగదారులు అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే ఉంది. వాళ్ళు ఇతర అవసరాల కోసం కావచ్చు, లేదా వాళ్ళ పిల్లల చదువుల కోసం, లేదా కుటుంబం ఏదైనా చనిపోయిన వాళ్ళకి సంబంధించి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే పెన్షన్ కోసం పెట్టాలన్నా కానీ, లేదా ఎంప్లాయీ అయితే మాత్రం ఆయనకు సంబంధించిన రికార్డును సంబంధిత అధికారులకు ఆ శాఖకు సమర్పించాలన్నా సరే ఈ యొక్క సర్టిఫికెట్లు మస్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులలో గత కొన్ని రోజుల నుంచి సుమారు 2 వారాల నుంచి వరకు కూడా ఈ యొక్క ఆన్లైన్ సేవలు మొత్తానికైతే ఈ లోపం ఉండటం వల్ల కూడా మొత్తానికైతే ఈ యొక్క ప్రక్రియ ఒక్కసారిగా నెమ్మదించిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఈ యొక్క బర్త్ సర్టిఫికెట్లు జారీ విషయంలో మాత్రం చాలా వరకు డౌన్లోడ్ కాకుండా ఈ తాత్కాలికంగా సర్వీసులు బ్రేక్ పడడంతో కూడా వినియోగదారులు అవసరం పడుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఈ యొక్క సర్టిఫికెట్ ఇవ్వాలన్నా సరే కనీసం దానికి సంబంధించినటువంటి ఏదైనా డేటా సంబంధించి పూర్తిగా ఇక్కడ నుంచి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ మిగతా వాటికి మీ సేవలకు కూడా ఎలాంటి ఆన్లైన్ సంబంధించినటువంటి క్లియరెన్స్ లేకపోవడంతో, సమాచారం లేకపోవడంతో కూడా వినియోగదారులకు మీ సేవ నిర్వాహకులు కావచ్చు, మీ సేవల సిబ్బంది కూడా ఏం చెప్పలేని పొజిషన్ నెలకొని ఉంది. మొత్తానికైతే కాళ్ళరిగేలా రోజు ఈ రోజు ఒక మీ సేవ నుంచి సర్టిఫికెట్ ఇష్యూ అవుతుందేమో, అది మనం తీసుకోవచ్చు అని ఆశించినట్టు వాళ్ళకు నిరాశనే మిగులుతుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా రోజుల తరబడి ఈ యొక్క మీ సేవా కేంద్రాలకు రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా యథావిధిగానే గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగానే విని మరలా ఇనికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఆ సర్టిఫికేట్ లేకపోవడంతో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ఏదైనా రేషన్ కార్డు కానీ, లేదా విధులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వాలన్నా కానీ, లేదా బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా పిల్లగాళ్ళకి ఉన్నత చదువుల కోసమో లేదంటే కాలేజీలు స్కూల్లో సమర్పించాలన్నా సరే అది ఆటంకంగా మారింది. ఫలితంగా చూసుకుంటే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ లేకపోతే ఏ పని కూడా కాని పొజిషన్ నెలకొని ఉంది. విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, లేదా కామన్ పీపుల్కి కావచ్చు. ఫలితంగా అసలు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఎదురవుతుంది, ఎందుకు ఇలాంటి సంఘటనలు సర్వర్ ప్రాబ్లం వల్ల జరుగుతుందనేది సంబంధించి మన మున్సిపల్ అంటే ఖమ్మం కమిషనర్ కార్యాలయం అంటే ఖమ్మంలో ఉన్న కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న మీ సేవా సెంటర్ మన దగ్గర ఉన్న ప్రజెంట్ అడిగి చూద్దాం, సిబ్బంది అడిగి చూద్దాం. అన్న చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీ సేవలో నుంచి డెత్ సర్టిఫికేట్తో పాటు బర్త్ సర్టిఫికేట్ రావడం లేదు, కారణం ఏంటన్నా? దగ్గర ఒక 10-15 రోజుల నుంచి మాకు సర్వీసులు ఆఫ్ చేయడం జరిగింది. అది సర్వర్ ఇష్యూ కావచ్చు, లేదా డెవలప్మెంట్ కావచ్చు. బర్త్కు డెత్కు సంబంధించి దగ్గర 10-15 సర్వీసులు ఉంటాయి. దాంట్లో డైలీ కస్టమర్స్ వస్తున్నారు. వాళ్ళకి బర్త్లో డెత్లు చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంది. కాకపోతే సర్వర్ డెవలప్మెంట్ కోసమని ఈ కొన్ని రోజులు ఆఫ్ చేశారు. మ్యాక్సిమం 1 or 2 డేస్లో రావచ్చని మేము అనుకుంటున్నాం. అంటే ఈ సర్టిఫికేట్స్ సకాలంలో ఇష్యూ కావడం వల్ల వినియోగదారులు చాలామంది రోజు వచ్చిపోతూ ఉంటున్నారు. ఈ రోజు క్లియర్ అయిపోద్దాం సమస్య, ఈ రోజు సార్ట్ అవుట్ అయిపోద్దాము, మరలా రేపు ఏమైనా అవుతుంది, ఎల్లుండి అనేది అట్లా వచ్చినప్పుడు వాళ్ళు చికాకు పడి సిబ్బంది మీద కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భాలు ఉన్నాయా? కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఆధార్లో ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా, నేమ్ చేంజ్ చేయాలన్నా, లేదా పిల్లలకి కొత్తగా ఆధార్ తీయాలన్నా కానీ కంపల్సరీ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంది. అలాంటి వాళ్ళకు లేదంటే ఇంకా వేరే ఇతర సంబంధించిన సర్టిఫికేట్ల కోసమైనా కానీ ఈ బర్త్ డేట్ సర్టిఫికేట్ చాలా అవసరం ఉంది. అందువల్ల జ్వరం వస్తున్నారు కస్టమర్లు, మా మీద కొద్దిగా ర్యాష్ అవుతున్న విషయాలు ఉన్నాయి. కాబట్టి మేము అర్థం చేసుకొని వాళ్ళని కొద్దిగా కూల్ చేస్తున్నాం. ఒక 2-3 రోజుల్లో రావచ్చు అని చెప్తున్నాం. దగ్గర రోజుకి మా దగ్గర 100 సర్వీసులు 100 వరకు పోతాయండి. బర్త్ డేట్ వరకు 100 వరకు చేస్తాం మేము డైలీ కంపల్సరీ. మీ సేవ నుంచి మా దగ్గర ఎక్కువ ఉంటుంది రేష్ అది. సో మొత్తం చూడవచ్చు ఒక్కొక్క సేవకు సంబంధించి అంటే మీ సేవకు వచ్చారు అని అంటే దాంట్లో కంపల్సరీగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏది తీసుకోవాలన్నా సరే అది డెత్ సర్టిఫికేట్ కానీ, లేదా బర్త్ సర్టిఫికేట్, లేదా ఆధార్కి సంబంధించిన చేర్పులు మార్పులకు సంబంధించి దాని ఏదైనా సరే ఒకటి తీసుకోవాలన్నా, రేషన్ కార్డు పెట్టాలన్నా, ఇంటికి ఇంటి పన్ను రసీదు పెట్టాలన్నా సరే ఏదున్నా సరే మ్యాండేటరీగా ఈ యొక్క ఇంటికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదో ఒకటి పెట్టాలి. దాంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా సరే ఒకటి మీ సేవ నుంచి ఏదో ఒక ప్రొసీడింగ్ వాళ్ళకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ వాళ్ళకి సంబంధించి లబ్ధాలకు సంబంధించి పెట్టాల్సి ఉంటుంది. అలాంటి సర్టిఫికేట్లు ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని సర్టిఫికేట్ సేవలు కొంత తాత్కాలిక ఆటంకాలు కూడా, మరోవైపున బర్త్ సర్టిఫికేట్కు డెత్ సర్టిఫికేట్లు కూడా, తర్వాత ఆధార్ కార్డు చేంజ్ నేమ్ కావచ్చు, చేంజ్ ఆఫ్ ఏజ్ కావచ్చు, లేదా చేంజ్ ఆఫ్ అడ్రస్ కావచ్చు, వీటన్నిటి కూడా తాత్కాలికంగా ఈ వివాదం కలిగించడంతో మొత్తానికైతే ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ప్రాబ్లం వల్ల 10 రోజులు పైగానే ఈ యొక్క ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు. అయితే మొదటిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు పర్ డే 2000 పైగానే ఈ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇవన్నిటికీ అంతరాయం ఏర్పడంతో త్వరలోనే ఈ యొక్క సమస్య స్టార్ట్ అవుతుందని
స్థానికులు చెప్తున్న అంటే ఇక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ చెప్తున్న పద్ధతి ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.